హాయ్ ఫ్రెండ్స్, క్రిస్మస్ పండుగ దగ్గర పడే కొద్దీ హాలీవుడ్ లో క్రిస్మస్ మీద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అటువంటి సినిమాయే మేరీ. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జోయాకిమ్ కి పిల్లలు లేక బాధపడుతూ ఉంటాడు. ఎడారిలో 40 రోజులు పైగా తిరుగుతూ ఉంటే అతనికి గ్యాబ్రియల్ అనే దేవదూత బ్లూ కలర్ డ్రెస్ లో కనపడి అతని భార్యకి ఒక ఆడపిల్ల పుడుతుందని, ఆ ఆడపిల్లని తిరిగి కొద్ది రోజుల తర్వాత దేవుడికి ఇచ్చేయాలని చెప్తాడు. సరే అంటారు. అదే సమయం వస్తుంది, దేవుడికి ఇచ్చేస్తారు. దేవుడికి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అని తెలుసుకుంటారు. గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నిజమైన దేవుడు పుడుతున్నాడు అని తెలుసుకున్న హెరోడ్ అనే రాక్షస పాలకుడు ఏం చేశాడు, హెరోడ్ నుంచి తప్పించుకొని మేరీ జీసస్ కి ఎలా జన్మనిచ్చింది అన్నదే మిగిలిన కథ. ఇదేం పెద్ద కథ కాదు, కొత్త కథ కాదు, మనందరికీ తెలిసిన కథనే తెర మీద చూపించాడు దర్శకుడు డీజే కరుసో. కాకపోతే అదేమి కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఏమి అనిపించవు. ఒక టీవీ సీరియల్ ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. టేకింగ్ చాలా లావిష్ గా ఉన్న అద్భుతమైన లొకేషన్స్ లో తీసినా సరే చూడడానికి మనకి టీవీ సీరియల్ లాగే అనిపిస్తుంది. మేరీ పాత్రధారి నోవా కోహెన్ చాలా బాగుంటుంది. చూడడానికి అందంగా ఇండియన్ అమ్మాయిలాగే ఉంటుంది. జోసెఫ్ పాత్రధారి కూడా ఆకట్టుకుంటాడు. జోయాకిమ్ పాత్ర సినిమా అంతా ఎక్కువసేపు ఉండేది ఇదే పాత్ర. అలాగే హెరోడ్ పాత్రలో యాంటనీ హాప్కిన్స్ చాలా బాగా చేశాడు. క్రూరుడిగా సొంత బామర్దిని లేపేసేవాడిలా బాగా నటించాడు. అయితే ఇన్ని పాత్రలు ఉన్న అద్భుతమైన టెక్నాలజీలు వాడినా సరే కథ మనకి తెలిసిపోవడం వల్ల, తెలిసిపోయిన కథని కొత్తగా ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సినిమా అంతగా ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. ఈ సినిమాని టైం పాస్ ఒకసారి చూస్తే చూడొచ్చు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?